బామ్మ అయితే కొందరిని ఒక దగ్గరికి పిలుస్తూ ఉంటుంది. అక్కడికి రుద్రాణి కూడా వస్తూ ఉంటుంది. "నువ్వెందుకు వచ్చావంటే, ఇక్కడేదో మాటల సమావేశం జరుగుతుందని వచ్చానంటే, నిన్ను పిలవలేదు కదా" అంటే, "వచ్చాను కదా ఇంకెందుకు" అని అంటూ ఉంటుంది. "నీకు బయట వాళ్ళ విషయాలు తెలుసుకోవడం బాగా ఆతృత కదా" అని అపర్ణ అంటూ ఉంటుంది. "సరేలే" అని చెప్పేసి బామ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. "ఈ మధ్యన రాజు, కావ్య వాళ్ళకి పెళ్ళయి ఇన్ని రోజులైనా వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి సంబంధము లేదు" అనేది అంటూ ఉంటుంది. "ఇలాంటి విషయాలు మీరు బాగా అబ్జర్వ్ చేస్తారు కదా అత్తయ్య" అని అంటూ ఉంటుంది అపర్ణ. "అయితే ఇప్పుడు ఏం చేయమంటావమ్మా, వాళ్ళిద్దరిని కలపాలా" అని అంటే, "అవునురా, వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేయాలి" అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది స్వప్న. దానికి బామ్మ వాళ్ళిద్దరికీ తెలియకుండా ఆ రూమ్‌ని అరేంజ్ చేయాలి అనేది అంటూ ఉంటుంది. "సరే అయితే అమ్మ, ఇప్పుడే అన్నీ నేను రాజ్, కావ్య వాళ్ళని పిలుస్తాను. వాళ్ళిద్దరికే కదా ఫస్ట్ నైట్" అని అంటూ ఉంటాడు ప్రకాశం. "ఒరేయ్, వాళ్ళిద్దరికీ తెలియకుండా చేద్దాంరా. ఒకవేళ చెప్పాము అనుకో, వద్దు వద్దు అని చెప్పేసి అత్తయ్య గారికి ఇలాగుండేటప్పుడు ఇలాంటివి ఏం వద్దు" అని ఆ ఎర్రమూలకుందయ్య అంటుంది. ఆడేంచి తన మనసులో మాట చెప్పుకోకుండా ఆలోచిస్తాడు. ఈరోజు నైట్‌కి తనకి మనసులో మాట చెప్దామని నిర్ణయించుకున్నాడు. అదేదో ఫస్ట్ నైట్ అరేంజ్ చేసేస్తే ఆళ్ళ తంటాలేవో ఆళ్ళు పడతారు అని బామ్మ అంటూ ఉంటుంది. ఆ మాటలకి మీరేం ఒక ఒక పిచ్చి మాలోకంకి, ఎర్ర మాలోకంకి ఈరోజు ఫస్ట్ నైట్ అనమాట అని అపర్ణ ఎటకారంగా అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి స్వప్న అయితే నవ్వుతూ ఉంటుంది. "అయితే ఏం చేయమంటారు బామ్మగారు? ఆ అరేంజ్‌మెంట్స్ అంతా నేను చూసుకుంటాను" అని అంటూ ఉంటుంది. "ఆ డెకరేషన్ అంతా నేను చూసుకుంటాను" అని అంటూ ఉంటుంది. ఇక బామ్మ అయితే అవేవి ఆళ్ళకి తెలియకుండానే జరగాలి అని అంటే, "ఓహో! సీక్రెటా" అని స్వప్న అంటూ ఉంటుంది.